ఎందుకు సంజు అంతంత పెద్ద మాటలు అంటున్నావు? నువ్వు నమ్మకపోయినా నేనెప్పుడు నీ సంతోషమే కోరుకుంటాను. నువ్వు బాగుండాలని ఆశపడతాను తప్ప నీకు ద్రోహం చేయాలని అస్సలు అనుకోను. చాలే, ఎన్నెన్ని మాయి మాటలు చెప్తావు? ఎన్ని రోజులని ఇలా నాటకాలు ఆడతావు? నువ్వు నా కళ్ళు ముందు గాని నా పెళ్లిలో గాని ఉండడానికి వీల్లేదు అని దూరంగా వెళ్ళిపోమని నీకు అర్థమయ్యేటట్టు చాలా క్లియర్గా చెప్పాను. వెళ్ళిపోయినట్టు డ్రామా ఆడి సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు? సంజు, నేను నిజంగా మీ జీవితాల్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని మా నాన్నమ్మ తాతయ్యలతో బయలుదేరాను. అందుకే సీతమ్మ వాళ్ళతో కళ్యాణ మండపానికి కూడా నేను రాలేదు. కానీ ఆది వచ్చి నేను ఎంత బ్రతిమలాడినా వినకుండా మమ్మల్ని వెనక్కి తీసుకొని వచ్చాడు. నా చెవుల్లో పువ్వులేమన్నా కనిపిస్తున్నాయా నువ్వు చెప్పింది వినడానికి? లేదా నా నుదుటి మీద గొర్రె అని రాసుందా నువ్వు చెప్పింది నమ్మి తల్లూపడానికి? నీ అతి తెలివితేటలు ఆది నమ్ముతాడేమో కానీ నేను కాదు. ఇదేమైనా చిన్న పల్లెటూరా? నువ్వెక్కడున్నావో ఆది వెతికి నిన్ను పట్టుకొని తీసుకురావడానికి? నీకు నిజంగా వెళ్ళిపోవాలనుంటే తిరిగి రాకూడదు అని అనుకుంటే ఆది కాదు కదా, దేవుడికి కూడా నీ ఆచూకి దొరికేదే కాదు. 10 మంది దగ్గర నీకు సింపతి కావాలి, అందరి చేత మంచిదానివని అనిపించుకోవాలి. ఆ అటెన్షన్ కోసమే ఎంతకైనా దిగజారుతున్నావు. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఆదికి కావాలని దొరికి మళ్ళీ వెనక్కొచ్చేసావు. పవి, సంజు, సంజు తలుపు తీ. సంజు, అదిగో వచ్చాడు. నిన్నెక్కడ మాట అంటానో అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అసలు నాకు అర్థం కాక అడుగుతాను, వాడికి నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ని, ప్రేమించాను, పెళ్లి చేసుకోబోతున్నాను. అయినా వాడి దృష్టిలో కాబోయే భార్యగా నాకు కొంచెం కూడా విలువలేదు. నిన్ను మాత్రం నెత్తి మీద పెట్టుకుని పూజిస్తాడు. ఇప్పుడు కూడా నిన్నేమంటాను అని భయంతో రావాల్సిన అవసరం ఉందా? హే సంజు, ఆ అవకాశం వాడికి ఇచ్చింది నువ్వే సంజు. నువ్వు తలుపులు పెట్టి మాట్లాడుతున్నావు కాబట్టి ఆది వచ్చాడు. నువ్వు మామూలుగా మాట్లాడి ఉంటే వాడు వచ్చేవాడే కాదు. డోర్ తీస్తావా, డోర్ పగలగొట్టమంటావా? ఏంటి పవి, డోర్ పెట్టి సంజు నీతో ఏం మాట్లాడుతుంది? నేనేమైనా అందా? నాకింక అదే పనా? అయినా అసలేంట్రా నువ్వు? ఎంతసేపు నేను దాన్నేమన్నా అన్నానా అని అనుమానిస్తావే కానీ నా వైపు నుంచి ఆలోచించి నా ప్రేమను అర్థం చేసుకోవా? చూడు సంజు, ఈ మధ్య నీ బుర్ర సరిగ్గా పనిచేయక ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. అనవసరమైన ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నావు. ఫస్ట్ పద్ధతి మార్చుకో. నేను పద్ధతి మార్చుకోవాలా? మార్చుకోవాల్సింది నేను కాదు, నువ్వు. ఆది, మేమిద్దరం ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటుంటే వచ్చి ఇలా మాట్లాడడం అవసరమా? ఆది, నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. పద వెళ్దాం. ఆది, పద. ఆది, పద. పవిత్ర, జ్యూస్ తాగు. ఇప్పుడొద్దు సీతమ్మ, అసలు తాగాలనిపించడం లేదు. మనస్తాపాలు, మనసులో బాధలు, కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రభావం చూపించకూడదు. నా మాట విని తాగు.
పవి, స్నేహం అంటే కష్టం వస్తే అండగా ఉండడం, బాధ కలిగితే తోడుండడం మాత్రమే కాదు. మాటతో నిజం దాటేసిన మనసులో మూటగట్టుకున్న ఆవేదనని కనిపెట్టడం కూడా. నీ మనస్తత్వం, నీ మనసు నాకు బాగా తెలుసు. నువ్వు కవర్ చేసినంత మాత్రాన నేను నమ్మేస్తాననుకోకు. చెప్పు, ఆ సంజు నిన్నేమంది? రే, ఎందుకురా దాని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? నిజంగానే మేం క్యాజువల్గానే మాట్లాడుకుంటున్నాం. ఆ విషయాన్ని ఇంక వదిలే. రే, ఏమైందిరా? నువ్వు ఒక్క నిమిషం ఉండు సీతమ్మ. ఏంటి పవి, వదిలేయాలా? నువ్వు తీసుకున్నంత లైట్గా ప్రాబ్లంని నేను తీసుకోలేను. నీ అంత మంచితనం కూడా నాకు లేదు. నాకు చెప్పకుండా నువ్వు నిర్ణయాలు తీసుకోవు. నాకు తెలియకుండా నువ్వు గడప దాటవు. అలాంటి నువ్వు నన్ను ఏమార్చి ఊరు దాటాలనుకున్నావు. నా జీవితంలోంచి వెళ్ళిపోవాలనుకున్నావు. మా పెళ్లి చూడాలని, మన ముగ్గురం కలిసి ఉండాలని ఎన్నో కలలు కన్నావు. నీ మనసు చంపుకుని నా పెళ్లిని కూడా చూడకుండా వెళ్ళిపోవాలి అనుకున్నావనంటే, నువ్వు చెప్పకపోయినా ఆ సంజునే నిన్ను అనరాని మాటలు అనుండాలి. నేను వెళ్ళిపోవడానికి నా కారణాలు నాకున్నాయి. దానికి సంజు మీద ఎందుకు నిందలు వేస్తావు? సరే, పోనీ ఆ కారణం ఏంటో చెప్పు. ఆ సంజు నిన్ను ఏమీ అనలేదని నేను నమ్ముతాను. ఇప్పుడు అదంతా ఎందుకు? సంజు అయితే నన్నేమీ అనలేదు. అయినా రేపే పెళ్లి పెట్టుకుని సంజు మీద ఇలా సందేహాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదాది. సంజుని సందేహించొద్దు. సరే, నువ్వు కారణాలు చెప్పు. నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావో చెప్పేంత వరకు నిన్ను వదిలేదే లేదు. అది కాదాది. సంజు నిన్నేమీ అనలేదని, నువ్వు వెళ్ళాలనుకోవడానికి కారణం సంజు కాదని నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. అప్పుడు నమ్ముతాను.